హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శ్రీలంకతో మూడో వన్డేలో టీమిండియా చిత్తుగా ఓడింది. 249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 138 పరుగులకే 26 ఓవర్లో ఆలౌట్ అయింది. దునీత్ వెళ్లేలాగా 5 వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. తీక్షణ వండర్స్ తలో 2, అషితా పెర్నాడో ఓ వికెట్ పడగొట్టారు. భారత బ్యాటర్లో రోహిత్ శర్మ 35, సుందర్ 30, విరాట్ కోహ్లీ 20, రియాన్ పరాగ్ 15 మాత్రమే రెండంకెల స్కోర్ చేయగా మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్లోనే పరిమితమయ్యారు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక మధు మిన్సగా 45, అవిష్కా పెర్నాడో 96, కుశాల్ మెడిస్ 59, కమిత్ మెడిస్ 23 నాట్అవుట్ రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసి లంక ఇన్నింగ్స్లో అసల్కా 10, సమర్ విక్రమ 0, లెయినాగే 8, వెలేలాగే 2 పరుగులు చేసి అవుట్ అయ్యారు. భారత్ బౌలర్లో రియాన్ పరాగ్ 3, సిరాజ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో ఓటమితో భారత్ 3 మ్యాచ్ల సిరీస్ని 0.2 తేడాతో కోల్పోయింది. తొలి వన్డే టైగా ముగిసిన 2-3 మ్యాచ్ల్లో శ్రీలంక విజయం సాధించింది. ఇది ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ లవ్లీ ఫ్రెండ్స్, బై బై.